ఒకప్పుడు వేదికపైకి ఎక్కారంటే ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చేవారు. ఇప్పుడు అదే నాయకుడు అదే కాన్ఫిడెన్స్తో అధికారంలోకి వల్లి వస్తానని చెబుతున్నా మాటల్లో మాత్రం కొత్త మార్పు కనిపిస్తోందా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా ప్రసంగాల వెనుక అసలు రాజకీయ లెక్క ఏమిటి? అదే ఈరోజు ఆఫ్ ద రికార్డ్. కోడంగల్ పర్యటనతో పాటు ఇటీవల జరిగిన దాదాపు ప్రతి బహిరంగ సభలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి తనపై కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తోందని, అందుకే విపక్షాలు ఒకే వేదికపైకి వస్తున్నాయి అనే సంకేతాలను ఆయన ఇస్తున్నారు. ఈ వ్యాఖ్యలు యాదృచ్ఛికమేనా లేక ముందుగానే వేసుకున్న రాజకీయ స్క్రిప్టా అన్న చర్చ అధికార ప్రతిపక్షాల్లో జోరుగా సాగుతోంది. పిసిసి అధ్యక్షుడిగా విపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్టైలే వేరు. కేసీఆర్ కుటుంబంపై నేరుగా దాడి, బీజేపీపై కూడా అంతే తీవ్ర విమర్శలు, ప్రత్యర్థులను డిఫెన్స్లోకి నెట్టే అగ్రెసివ్ పాలిటిక్స్. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ప్రసంగాల్లో అదే దూకుడు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు చర్చిస్తున్నారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అనే ధీమా కనిపిస్తున్నప్పటికీ మాటల ఎంపికలో కొంత జాగ్రత్త, ప్రత్యర్థుల కుట్రల ప్రస్తావనలో ఎక్కువ సమయం కేటాయించడం డిఫెన్సివ్ ఇమేజ్కు కారణమవుతుంది అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాత్రం మరో కోణాన్ని చూపిస్తోంది. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఎన్నికల హామీల అమలుపై ఒత్తిడి పెరుగుతోందని, అందుకే రాజకీయంగా సానుభూతి పొందేందుకు కుట్ర అనే అంశాన్ని ముందుకు తెస్తున్నారని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పాలనపై పట్టు తగ్గుతుందనే భావన ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకే ప్రతిపక్షాలపైన నెపం మోపే ప్రయత్నం జరుగుతోందని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న ఈ సమయంలో రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ను ఇబ్బంది పెడుతున్నాయన్న నెరేటివ్ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం ప్రయత్నిస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఒక ప్రచారం. ఇక ప్రత్యర్థులను ఒకే ఫ్రేమ్లో చూపించడం ద్వారా కాంగ్రెస్ క్యాడర్ను అప్రమత్తం చేయడంతో పాటు ప్రభుత్వానికి అనుకూల వాతావరణాన్ని కొనసాగించాలన్న ఆలోచన కూడా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ విమర్శలను పూర్తిగా కొట్టిపారేస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు ఒక నాయకుడి భాష వేరుగా ఉంటుందని, అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే తీరు సహజంగానే మారుతుందని చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడలను ప్రజలకు వివరించడమే లక్ష్యమని, కుట్ర రాజకీయాల ప్రస్తావన కూడా అదే వ్యూహంలో భాగమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇది బలహీనత కాదని, బాధ్యతాయుతమైన రాజకీయ కమ్యూనికేషన్ మాత్రమే అని వివరిస్తున్నారు. ఇక రాజకీయాల్లో మాటల కంటే ఆ మాటల వెనుక ఉన్న సంకేతాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రేవంత్ రెడ్డి టోన్లో వచ్చిన ఈ మార్పు కేవలం ముఖ్యమంత్రి హోదా కారణమా లేక పాలనాపరమైన సవాళ్ల ప్రభావమా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలు, మరోవైపు ప్రతిపక్షాల దాడి, ఇంకోవైపు ఎన్నికలకు ముందుగానే రాజకీయ సమీకరణాలు, ఇవన్నీ కలిసి సీఎం ప్రసంగాల శైలిపై ప్రభావం చూపుతున్నాయా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ను నిర్మించుకున్నారు. అగ్రెసివ్ స్పీచ్, కౌంటర్ అటాక్, ధీమాతో కూడిన రాజకీయ శైలి, ఇవే ఆయన బ్రాండ్గా మారాయి. అలాంటి నాయకుడి ప్రసంగంలో చిన్న మార్పు వచ్చినా అది వెంటనే రాజకీయ చర్చగా మారడం సహజమే అంటున్నారు. అయితే చివరికి ప్రజలు చూసేది ఒకటే, హామీల అమలు, పాలనా ఫలితాలు, ప్రజా సమస్యల పరిష్కారం.
అవి ఆశించిన స్థాయిలో గనక కనిపిస్తే విమర్శలు సహజంగానే తగ్గిపోతాయి. లేకపోతే ప్రతిపక్షాలకు మరిన్ని అవకాశాలు దొరుకుతాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో కనిపిస్తున్న ఈ మార్పు రాజకీయ వ్యూహమా లేక పాలనాపరమైన ఒత్తిడికి ప్రతిబింబమా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అయితే దీనికి సమాధానం మాత్రం రానున్న రోజుల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజల స్పందన, రాజకీయ పరిణామాల ద్వారా మాత్రమే స్పష్టమవుతోంది.